వెల్కమ్ టు కనిష్క ఐఏఎస్ అకాడమీ. మన టాపిక్ వచ్చేసి డెప్ట్ టు జీడిపి రేషియో, అంటే టోటల్ జీడిపికి అప్పు ఎంత శాతం ఉంది. ఓకే, సో వెరీ సింపుల్. ఒకవేళ ఈ అప్పు శాతం అనేది జీడిపికి చాలా ఎక్కువగా ఉందనుకోండి, అది ఆటోమేటిక్గా నెగిటివ్ ఇంపాక్ట్స్ చూపిస్తుంది. ఫినాన్షియల్ హెల్త్ అనేది చాలా వీక్గా ఉందని చెప్పేసి మనకి ఇక్కడ రిఫ్లెక్ట్ అవుతుంది. ఒకవేళ తక్కువగా ఉందనుకోండి అప్పు శాతం జీడిపిలో, అది ఒక మంచి వైబ్స్ని క్రియేట్ చేస్తుంది. ఇన్వెస్ట్మెంట్ పెట్టే ఇన్వెస్టర్స్ కానివ్వండి, లేకపోతే ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ కానివ్వండి, ఇవన్నీ వీళ్ళందరికీ ఏంటి అంటే ఈ డెప్ట్ టు జీడిపి రేషియో తక్కువగా ఉంటే కొంత అట్రాక్టివ్గా ఉంటుంది. ఓకే, అంటే ఇక్కడ డెప్ట్ టు జీడిపి రేషియో అంటే ఇక్కడ మీరు బాగా అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే ఇక్కడ పబ్లిక్ డెప్ట్, నాట్ ప్రైవేట్ డెప్ట్. పబ్లిక్ డెప్ట్ అంటే ఏం లేదు, మళ్ళీ ఇదో కొత్త కాన్సెప్ట్ ఏం కాదు, మీ అందరికీ తెలిసిందే. ఇక్కడ గవర్నమెంట్ డెప్ట్ ఏదైతే ఉందో, స్టేట్ గవర్నమెంట్ కానీ లేదంటే సెంట్రల్ గవర్నమెంట్ డెప్ట్ ఏదైతే ఉందో దాన్ని మాత్రమే మనం పబ్లిక్ డెప్ట్ అంటాం. ఈ డెప్ట్ టు జీడిపి రేషియోని బేస్ చేసుకొని మనకు ఇక్కడ ఆ స్టేట్ ఫినాన్షియల్ హెల్త్ ఎలా ఉందని కూడా మనం అబ్జర్వ్ చేయొచ్చు. ఇక్కడ ప్రజెంట్ మనకు 2025 డెప్ట్ టు జీడిపి రేషియో చూస్తే ఇక్కడ మనకు దాదాపు 84% ఉంది. ఓకే, సో ప్రీవియస్గా మనకు కోవిడ్ టైంలో ఇది 91 అలా ఉంది. ఓకే, మరి ఇదేనా హైయెస్ట్ అంటే లేదు, ఇంతకుముందు 2003, 2004 టైంలో 94 కూడా ఉంది డెప్ట్ టు జీడిపి రేషియో. ఇది ఒక లీనియర్గా ఏం పెరగట్లేదు, అలానే ఒక లీనియర్గా ఏం తగ్గుతలేదు, ఇది ఒక ఫ్లక్చువేషన్స్తో ఉంది. ఒకవేళ మనకు క్వశ్చన్స్లో ఏమైనా ఇలా అడిగితే, ఒకవేళ 2004-05 నుంచి 2024-25 వరకు కంటిన్యూస్గా పెరుగుతూ ఉంది డెప్ట్ టు జీడిపి రేషియో అన్న కూడా మనం ఇది ఈజీగా తప్పు అని చెప్పొచ్చు, చూస్ చేసుకోవచ్చు. సో ఇది లీనియర్గా పెరగట్లేదు, అలా అని చెప్పి తగ్గట్లేదు కూడా, ఇది ఫ్లక్చువేట్ అవుతూ ఉంది. ఓకే, సో కాన్సెప్ట్లోకి వస్తే ఇక్కడ మనకు ఈ డెప్ట్ టు జీడిపి రేషియో ఎంత ఉండాలి, ఎంత ఉంటే బాగుంటుంది, నిజంగా ఇది అసలు అవసరమా, అసలు పూర్తిగా ఎలిమినేట్ చేయాలా అంటే డెఫినెట్గా డెప్ట్ టు జీడిపి రేషియో అనేది ఒక ఆప్టిమం లెవెల్ వరకు ఉంటే మంచిదే. ఆల్రెడీ మనం ఇన్ఫ్లేషన్లో డిస్కస్ చేసాం, ఒక ఆప్టిమం ఇన్ఫ్లేషన్ అవసరమే. ఆల్రెడీ మనం ఇంతకుముందు ఫిజికల్ డెఫిసిట్లో కూడా చూసాం, ఒక ఆప్టిమం లెవెల్ వరకు ఫిజికల్ డెఫిసిట్ కూడా ఉండడం కూడా మంచిదే, 3%, 2.5, 3% వరకు. ఇక్కడ డెప్ట్ టు జీడిపి రేషియో కూడా ఒక ఆప్టిమం లెవెల్ వరకు ఉంటే బాగానే ఉంటుంది, కానీ దానికి మించి ఉంది అని అంటే అది ఆటోమేటిక్గా నెగిటివ్ ఇంపాక్ట్ చూపిస్తుంది. మన ఫినాన్షియల్ హెల్త్ అనేది మన వీక్ అయిపోతుంది, కంట్రీస్ది లేదంటే స్టేట్ది. ఓకే, మనకు ఎన్కే సింగ్ ప్యానల్ ఏదైతే ఉందో, మనకు ఎఫ్ఆర్బిఎం యాక్ట్ పైన అపాయింట్ చేసిన ప్యానల్, వీళ్ళు ఏం చెప్పారనంటే చాలా సింపుల్గా డెప్ట్ టు జీడిపి రేషియోని మీరు 60%కి మీరు కన్ఫైన్ చేసుకుంటే, టోటల్గా కంట్రీస్ది, స్టేట్స్ కానీ లేదంటే సెంట్రల్ది కానీ కన్ఫైన్ చేసుకుంటే ఇది ఫినాన్షియల్ హెల్త్కి చాలా మంచిదని చెప్పింది. దాని తర్వాత మనకు ఫినాన్షియల్ కమిషన్ కూడా 15th ఫినాన్షియల్ కమిషన్ కూడా సేమ్ రిపోర్ట్ ఇచ్చింది. ఏంటంటే మనకు 60% డెప్ట్కి మించకపోతే బెటరు అని చెప్పింది. ఓకే, మనకు చాలా ఎగ్జామ్స్లో కూడా దీన్ని అడగడం కూడా జరిగింది, ఈ డెప్ట్ టు జీడిపి రేషియోకి సంబంధించి కూడా. ఓకే, 60% కూడా మళ్ళీ కంప్లీట్గా కాదు. ఏంటి అంటే ఇక్కడ మనకు 40% ఏమో సెంట్రల్, 20% ఏమో స్టేట్, అంటే ఓవరాల్గా 60%కి మించకూడదు డెప్ట్ టు జీడిపి రేషియో అని కూడా మనకు ఈ 15th ఫినాన్స్ కమిషన్ కూడా చెప్పడం జరిగింది. ఓకే, బట్ ప్రజెంట్ ఎంత ఉంది, మనకు 84% ఉంది, అంటే మనం ఆ టార్గెట్ని రీచ్ అవ్వలేదు. సో ఇక్కడ మనకు కావాల్సింది ఏంటి, మనకు 60%. సో దానికి ఎలాంటి ప్రయత్నాలు చేయాలి, ఓకే, ఎలాంటి డిసిషన్స్ తీసుకోవాలి గవర్నమెంట్, ఎలాంటి ప్రోగ్రామ్స్ ఇంప్లిమెంట్ చేయాలి, ఈ డెప్ట్ టు జీడిపిని ఎలా తగ్గించుకోవాలి. ఓకే, సో ఇలా తగ్గించుకోవడానికి గవర్నమెంట్ ప్రజెంట్ ఎలాంటి ఇనిషియేటివ్స్ తీసుకుంటుంది, ఫ్యూచర్లో ఎలాంటివి తీసుకోవాలి, ఇవన్నీ కూడా మనకు చాలా అవసరం. పర్టికులర్గా మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో, ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకు ఒకవేళ చూస్తే మనకు ఇక్కడ ఏంటి అని అంటే ఈ పర్సంటేజెస్ ప్రీవియస్ ఎట్లుంది, ప్రజెంట్ ఎట్లుంది, ఫ్యూచర్లో ఎలా ఉండబోతుంది, ఓకే, ఇలాంటివి కూడా మనకు అడగొచ్చు.